అబ్బా! ఫుల్ ఆకలేస్తుంది. టైం ఎంతయింది? 9:30 అయిందా? అసలు యూట్యూబ్ చూస్తుంటే టైమే తెలవట్లేదు. నాకేమో ఫుల్ ఆకలవుతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసుకుందామంటే గ్యాస్ అయిపోయింది. ఎలా ఇప్పుడు? సరే బ్రెడ్ టోస్ట్ చేసేసుకొని ఒక ఆమ్లెట్ వేసేసుకుందాం. ఆమ్లెట్ వేసుకోవాలనుకున్నా గ్యాస్ కావాలి కదా! ఎలా ఇప్పుడు? ఐడియా! అస్సలు నేను గ్యాస్ లేకుండా ఆమ్లెట్ ఎలా వేసుకుంటున్నానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక మొదలెడదామా? హే టెక్కీస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యర్స్ టెక్ హోమ్. ఈరోజు మనందరికి ఎంతగానో యూస్ఫుల్ ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అదే లైఫ్ లాంగ్ ఎగ్ బాయిలర్. ఏంటి హర్షిత, నువ్వేమో ఆమ్లెట్ వేసుకోవాలనుకుంటున్నావు కానీ ఎగ్ బాయిలర్ని చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా? ఆగండి, అసలు దీన్ని అన్బాక్స్ చేసి ఈ ఎగ్ బాయిలర్లో ఎలా ఆమ్లెట్ వేసుకుంటున్నానో చూసేద్దాం. దీన్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి వచ్చాయో ఒకసారి చూసేద్దాము. ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ అయితే లిడ్ ఉంది, ఇంకా మెజరింగ్ కప్పు, పోచింగ్ ట్రే, ఎగ్ ట్రే, ఇంకా బాక్స్లో స్టెయిన్లెస్ స్టీల్ హీటింగ్ ప్లేట్. దీని మెటీరియల్ స్టెయిన్లెస్ స్టీల్. ఇంకా దీని యూజర్ మాన్యువల్ ఉంది. దీన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ ఎగ్ బాయిలర్లో ఎగ్స్ని ఎలా బాయిల్ చేయాలో చూసేద్దాము. దీంట్లో ఒకేసారి 8 ఎగ్స్ని బాయిల్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్స్ క్వాంటిటీని బట్టి వాటర్ వేయాలి ఈ 60 ml మెజరింగ్ కప్తో. దీంట్లో 3 టైప్స్గా ఎగ్స్ని బాయిల్ చేయొచ్చు, సాఫ్ట్, మీడియం, హార్డ్. ఇప్పుడు నేను 30 ml వాటర్ తీసుకుంటున్నాను సాఫ్ట్ ఎగ్ బాయిల్ చేయడానికి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి ఈ ఎగ్ ట్రేని ఇలా పెట్టి ఎగ్ని పెట్టాలి. దీంతో మనం హోల్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఇది కష్టంగా ఉంది పెట్టడానికి. ఈ ఎగ్ని పెట్టి క్లోజ్ చేసి పవర్ సప్లై ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న బటన్ని ఆన్ చేయాలి. దీంట్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఆన్లో ఉన్నప్పుడు ఈ లిడ్ని ఓపెన్ చేయకూడదు, అప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయినప్పుడు ఓపెన్ చేసి ఎలా బాయిల్ అయిందో చూసేద్దాము. చూడండి ఇక్కడ ఎంత బాగా సాఫ్ట్గా బాయిల్ చేసిందో. అయితే తీయడానికి కొంచెం కష్టంగా ఉంది కానీ చూడండి ఎంత బాగా బాయిల్ చేసిందో. ఇప్పుడు ఒకసారి ఎగ్ని హార్డ్ బాయిల్ ఎలా చేస్తుందో చూసేద్దాము. దీనికి నేను 75 ml ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సేమ్ వాటర్ దీంట్లో వేసి ఎగ్ ట్రేని పెట్టి ఎగ్ పెట్టి లిడ్ క్లోజ్ చేసి పవర్ సప్లై ఇవ్వాలి. పవర్ సప్లై ఇచ్చి ఇక్కడ ఆన్ చేయాలి. ఇది బాయిల్ అయ్యే లోపల నేను ఒక విషయం అయితే చెప్తాను. ఫస్ట్ దీన్ని ఆర్డర్ పెట్టినప్పుడు ఫస్ట్ ఒక ప్రోడక్ట్ వచ్చింది, అప్పుడు అసలు వర్క్ చేయలేదు. ఒక్కసారి వర్క్ చేసి ఇంకా తర్వాత ఆఫ్ అయిపోయింది, అసలు ఆన్ కూడా అవ్వలేదు. సరే అని రిటర్న్ పెడదాం అన్నప్పుడు రీప్లేస్మెంట్ ఆప్షనే ఉంది, రిటర్న్ ఆప్షన్ లేదు. సరే ఒకసారి ట్రై చేద్దాము అని పెట్టాను. అప్పుడు సెకండ్ టైం వచ్చినప్పుడు ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. చూడండి ఓపెన్ చేసి ఎలా బాయిల్ అయిందో ఒకసారి చూసేద్దాము. ఇప్పుడు ఒకసారి కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ అంతా బాగా బాయిల్ చేసింది, ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో పోచ్ చేద్దాం, అంటే ఆమ్లెట్ లాగా వేసి చూద్దాము. ఇప్పుడు డైరెక్ట్గా ఆ పోచ్ ట్రే పెట్టకూడదు, సేమ్ ఎగ్ ట్రేని పెట్టి పైన పోచ్ ట్రే పెట్టాలి. ఇప్పుడు నేను 140 ml వాటర్ని అయితే తీసుకుంటున్నాను. అయితే ఒకసారి ట్రై చేసినప్పుడు సరిగ్గా రానప్పుడు మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకొని దాని తగ్గట్టు మీరు వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు పెట్టేసి నేను ఆమ్లెట్కి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా అప్లై చేసి నేను ఆమ్లెట్కి ఎలా అయితే బ్యాటర్ చేసుకుంటారో అలా చేసుకున్నాను. మీరు డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను 4 ట్రేస్లో కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం ఒకే దాంట్లో కూడా వేసేయచ్చు. క్లోజ్ చేసి పవర్ సప్లై ఇద్దాము, ఆన్ చేస్తాము. అయితే ఇది కుక్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. ఆమ్లెట్ అనేది అవ్వడానికి అయితే టైం టేకింగ్ అయితే అవుతుంది. మొత్తం స్టీమ్ తోనే ఇది
బాగా మనకు ఆమ్లెట్ స్టవ్ మీద ఎలా కుక్ చేస్తామో అలా అయితేనే వచ్చింది. మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ అంతా ఇలా పొంగిపోయింది. ఎందుకంటే నేను 4 సెక్షన్స్‌లో వేశాను కదా! అందుకు ఇది ఇలా పొంగిపోయింది. ఒకే సెక్షన్‌లో వేసినప్పుడు అది ఇలా ఏం పొంగదు. చూడండి బాగా ఇక్కడ చూస్తుంటే చాలా పఫీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా! మీరు ఒకసారి వేసినప్పుడు సరిగ్గా అవ్వలేదు, బాయిల్ అవ్వలేదు లేదా ఆమ్లెట్ అవ్వలేదు అన్నప్పుడు మీరు వాటర్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అంటే ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అయిన దాన్ని బట్టి అక్కడ యూజర్ మాన్యువల్‌లో వాళ్ళు ఇచ్చిన మెజర్‌మెంటే కాకుండా మనకు తగ్గట్టు మనం వాటర్ అనేది అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ బాయిలర్‌లో ఎగ్స్ ఎంతసేపు బాయిల్ అవుతాయి, ఆమ్లెట్ ఎంతసేపు కుక్ అవుతుందని ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. ఎందుకంటే మనం పెట్టే ఎగ్స్‌ని బట్టి, వేసే వాటర్‌ని బట్టి ఈ బాయిలర్ అనేది ఆఫ్ అవుతుంది. మనం ఎక్కువ వాటర్ ఏస్తే కొంచెం టైం పడుతుంది. తక్కువ వాటర్ ఏస్తే తొందరగా అయిపోతుంది. ఇంకోటేంటంటే దీన్ని ఒకసారి యూజ్ చేసిన వెంటనే మళ్ళీ యూజ్ చేయకూడదు. ఈ హీటింగ్ ప్లేట్ అనేది కూల్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు ఈ బాయిలర్‌ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేసి ఎలా చేసిందో చూద్దాము. చూడండి వాటర్ ఎవాపరేట్ అయిపోయినాయి. ఎంత బాగా కుక్ చేసిందో. ఈ ఎగ్ బాయిలర్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు యూజ్. దీంట్లో మనకు ఎగ్ని ఎలా బాయిల్ చేసుకోవాలనుకుంటే అలా బాయిల్ చేసుకోవచ్చు. అంటే సాఫ్ట్, మీడియం, హార్డ్ అలా ఏ టైప్లో మనం ఎగ్ని బాయిల్ చేసుకోవాలనుకుంటున్నామో అలా బాయిల్ చేసుకోవచ్చు. ఒకేసారి 8 ఎగ్స్ని మనం దీంట్లో బాయిల్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దీంట్లో మనం ఎగ్స్ని పోచ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఆమ్లెట్ లాగా కూడా వేసుకోవచ్చు. ఒకేసారి 4 వేసుకోవచ్చు. మనకు దానికి సపరేట్ ట్రే అనేది ఉంది. కానీ ఒకేసారి ఎగ్స్ని తర్వాత పోచ్ని మనం వేసుకోలేము. సపరేట్ టైమింగ్స్లో అనేది వేసుకోవాలి. కాన్స్ విషయానికి వస్తే అంటే ఆమ్లెట్ వేసుకోవడానికి మనకు స్టవ్ మీద అయితే చాలా తక్కువ టైమే తీసుకుంటుంది. కానీ దీంట్లో అయితే టైం అనేది పడుతుంది. ఎందుకంటే దీంట్లో మొత్తం మనకు స్టీమ్‌తోనే మనకు ఆమ్లెట్ అనేది అవుతుంది కాబట్టి వెన్ కంపేరింగ్ టు స్టవ్. ఇది వర్తా కాదా అంటే ఇది వర్త్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అంటే హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అది కాక బడ్జెట్ ఫ్రెండ్‌లో ఉంది. దీని వర్కింగ్ కూడా చాలా బాగుంది. ఎగ్‌ని బాయిల్ చేయడం కానీ, తర్వాత ఆమ్లెట్ కానీ పర్ఫెక్ట్‌గా స్టవ్ మీద ఎలా అయితే బాయిల్ చేస్తుందో లేదా ఆమ్లెట్‌ని కుక్ చేస్తుందో దీంట్లో కూడా అలానే చేస్తుంది. దీని యొక్క ప్రైస్ 999. నేను ఆఫర్లో దీన్ని 799కి తీసుకున్నాను అమెజాన్ నుంచి. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడున్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, షేర్, కమెంట్. దిస్ ఈస్ హర్షిత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్స్ టెక్ హోమ్.